మేడం గారికి ఇంకా తెల్లారలేదా ఏంటి? ఉదయాన్నే వదిన లేస్తుంది, తనకి బెడ్ కాఫీ ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదా ఏంటి నీకు? మీ అమ్మా నాన్న చనిపోయి హాయిగా ఉన్నారు. మీ అన్నయ్యను పెళ్లి చేసుకున్న పాపానికి నిన్ను నా మెడకి గుదిబండలాగా కట్టారు. నిన్ను చూసుకునే బాధ్యత కూడా నాకే అప్పచెప్పారు. వదిన ఎంత బాగా చూసుకున్నా నీకు నచ్చదు కదా? ఎందుకు వదిన అలా మాట్లాడతావు? నేను ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేశాను. కావాలంటే వెళ్ళి చూడు. కాఫీ నువ్వు వేడివేడిగా తాగుతావు కదా అని కాఫీ పెట్టి అక్కడే ఉంచాను. నువ్వు వచ్చినప్పుడు కాఫీ వేడి చేసి ఇద్దామనుకున్నాను. ఎందుకు వదిన నువ్వు అలా మాట్లాడతావు? అవునమ్మా, నేను పెద్ద శాడిస్ట్ని కదా, నేను ఇట్లాగే మాట్లాడతాను. నువ్వేమో ఊరంతా మా వదిన కొత్త బ్రహ్మరాక్షసి, నన్ను శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తుంది, నన్ను రాచి రంపాన పెడుతుంది అని అందరికీ చెప్పుకుంటూ తిరుగుతూ ఉండు. నేనెందుకు అందరికీ అలా చెప్తాను వదిన? నువ్వే అలా ఊహించుకొని అలా మాట్లాడితే నేనేం చేయగలను చెప్పు? నిన్నే తల్లి అనుకుంటున్నాను, కానీ నువ్వేమో నన్ను ఎప్పుడు పరాయిదానిలాగే చూస్తావు. పరాయిదానివి కాక నువ్వెల్లకాలం ఈ ఇంట్లోనే ఉంటావు అనుకుంటున్నావా ఏంటి? మీ అన్నయ్య ఏమో నీకు గొప్పింటి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలని, ఉన్న ఇల్లు కూడా అమ్మాలని చూస్తున్నాడు. నీ వల్ల మాకు రూపాయి ప్రయోజనం లేదు కదే. ఎందుకు వదినా అలా మాట్లాడుతున్నావు? కావాలంటే నేను పెళ్లి చేసుకోకుండా ఇక్కడే ఉంటానులే. నువ్వు మాత్రం నా గురించి ఎప్పుడు ఇలా మాట్లాడుకోదినా, అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకోకు అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళన్నయ్య సుకుమార్ అక్కడికి వస్తాడు. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు చెల్లి అదోలా మాట్లాడుతుంది ఏడుపు గొంతుతో? ఏమైంది కమలా? చెల్లిని ఏమన్నావు? చెప్పమ్మా కవిత, ఏమైందమ్మా? అయ్యో, మీ చెల్లి కవితని నేనేమంటానయ్యా? ఇంటి పనంతా ఒక్కతే చేస్తుంది. 4ంటికి నిద్రలేచి 6ంటిలోపు ఒక్క పని కూడా నాకు లేకుండా చేస్తుంది. అట్టా చెయ్యి మాకమ్మా. అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎలాగూ నీకు చాకరీ తప్పదు. ఇక్కడైనా సరే నువ్వు సుఖపడు, నేనే పని చేస్తాను అని కొంచెం భయం చెప్తున్నాను. వదినగా ఆ మాత్రం కూడా హక్కు లేదంటారా ఏంటి నాకు? వెంటనే కవిత అవునన్నయ్య, అంతే, వదిన చెప్పింది, ఇంకిక్కడ ఏమీ జరగడం లేదు అని ముభావంగా చెప్తుంది. సర్లే కానీ నీ గురించి నాకు తెలుసులేవే కమలా. నీ నోరేంటో నువ్వేంటో. పద, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నాకు టిఫిన్ పెట్టు. మీరెప్పుడు ఇంతే అండి, నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారే. మీ వ్యవహారం ఏం బాగోలేదు. సరే పదండి, మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మీ చెల్లి ముందు ఆ విషయాలన్నీ ఎందుకు? ఏంటి కమలా, ఏ విషయాలు మాట్లాడతావు? ఈరోజు పెళ్లి వాళ్ళు వస్తున్నారని చెప్పాను, కనీసం ఆ విషయమైనా గుర్తుందా? ఇంటి డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో ఇవ్వు. ఇప్పుడు వాటిని అమ్మటం మొదలు పెడితే కానీ పెళ్లి టైంకి వాటిని అమ్మలేము. చెల్లెలు పెళ్ళి బాగా ఘనంగా చేయాలి, బాగా డబ్బున్న వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలి. అప్పుడే దాని జీవితం సంతోషంగా ఉంటుంది. అంటే మీకు మీ చెల్లి జీవితం బాగుంటే చాలా? నా గురించి, నా కూతురు గురించి మీరేం ఆలోచించరా? నా కూతురికి మీరింతవరకు ఒక్క బంగారపు గొలుసైనా చేయించారా? ఇల్లమ్మి మరీ మీ చెల్లి పెళ్లి చేస్తారా? మీరు అలాగే గనక చేస్తే నేను నా బిడ్డను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. మీరు మీ చెల్లి హాయిగా ఇక్కడే ఉండండి. అదేంటే అలా మాట్లాడుతున్నావు? చెల్లికి పెళ్లి చేయాలి కదా, చేయాలంటే డబ్బు కావాలి. మరి నా దగ్గర డబ్బేమో లేదు. మరి ఇల్లమ్మకుండా పెళ్ళెలాగా చేస్తాము? మీరు ఇంజనీర్లే కావాలి, డాక్టర్లే కావాలి అని కాకుండా గంతకు దుగ్గ బొంతలాగా ఎవరొకరిని చూసి పెళ్లి చేస్తే పెళ్ళిళ్ళు ఎందుకు కావండి? మరీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇల్లమ్మి మీ చెల్లి పెళ్లి చేస్తే కనుక నేను నా కూతురు ఇంట్లో చచ్చినా ఉండము, అది గుర్తుపెట్టుకోండి అని కమల బయటకు వస్తుంది. బయట నుంచి కవిత వింటుంది. ఛీ, ఏం బ్రతుకో నాది. నా వల్లే ఈరోజు అన్నయ్య వదిన ఇలా గొడవ పడుతున్నారు. వదిన గనక అన్నయ్యని వదిలేసి వెళ్తే అన్నయ్య ఒంటరివాడైపోతాడు.
నా పెళ్లి విషయంలో అలా జరగకూడదు. అందుకే వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ నేనే క్యాన్సిల్ చేసుకునేలా చేసుకుంటున్నాను. అయినా కానీ అన్నయ్య మళ్ళీ మళ్ళీ పెళ్లి సంబంధాలు తీసుకొస్తున్నాడు. ఈరోజు వచ్చే వాళ్ళని ఎలాగైనా సరే క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించాలి అని అనుకుంటూ ఉంటుంది కవిత మనసులో. ఇలాగే జరుగుతుంది. ఇలా కవిత ఏడుస్తూ నుంచుండగా మేనకోడలు మీనా వస్తుంది. ఏమైంది అత్తయ్య? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నీ కంట్లో నుంచి ఆ కన్నీళ్ళేంటి? నిన్ను కూడా ఎవరైనా కొట్టారా? అదే అమ్మ నన్ను కొడుతుంది కదా, అలాగా? అదేమీ లేదమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నీకు చెప్పినా అర్థం కాదు. ఇవన్నీ నీకెందుకులే కానీ చెప్పు, బయట బాగా ఆడుకొని వచ్చావు కదా, కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చావా? నువ్వు రోజు చెప్తావు కదా అత్తయ్య, బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని. నేను అలాగే కడుక్కొని వచ్చాను. నాకు బాగా ఆకలిగా ఉందత్తయ్య, నా కోసం నువ్వు కొంచెం అన్నం తీసుకుని వస్తావా? ఇక్కడే కూర్చొని తింటాను. నా బంగారు తల్లి, ఆడి ఆడి అలసిపోయినట్టున్నావు, అందుకే నీకు అంతలా ఆకలి వేస్తుంది. నీకు వెంటనే ఏదో ఒకటి తినడానికి తీసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కమల గదిలో నుంచి బయటకు వస్తుంది. ఏం మమ్మహ తల్లి, నా భర్తని పూర్తిగా మార్చేశావు. ఇప్పుడు నా కూతుర్ని కూడా మార్చేసి నన్ను ఒంటరిదాన్ని చేయాలనుకుంటున్నావా ఏంటి? దాన్ని అలా కూర్చోబెట్టుకొని దానికి ముచ్చట్లు చెప్తున్నావు. అదేమీ లేదు వదిన, పాప ఆకలిగా ఉంది అంటే అన్నం తీసుకొద్దామని వంటగదిలోకి వెళ్తున్నాను అంతే. అవునమ్మా, నేనే ఆకలి అత్తయ్యని భోజనం పెట్టమని చెప్పాను, అందుకోసమే అత్తయ్య భోజనం తీసుకురావడానికి వెళ్తుందమ్మా. రే సర్లే, ఇవాళుండి రేపు వెళ్ళిపోయేది, దాంతో నువ్వు భోజనం ఎందుకు పెట్టించుకుంటున్నావు? నేను లేనా కన్న తల్లిని? అయినా నీకు తల్లి ఉంటే తల్లి ప్రేమేంటో తెలిసేది. ఇలా నా బిడ్డకి నువ్వెందుకు భోజనం పెడతావు? తల్లి కడుపు నిండా పెడుతుంది, నువ్వలా చేస్తావా చెప్పు? నువ్వెప్పుడైనా సరే అది భోజనం అడిగితే నాకు చెప్పు, అంతేకాని నీ సొంత పెత్తనాలు తీసుకోవద్దు అని తిడుతుంది కవిత. రోజు రోజుకి కవిత పెళ్లి విషయంలో రమల ఇంకా వాళ్ళ భర్తకి గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇది అసలు ఆరకుండా ఉంటుంది. రోజు సుకుమార్ కవిత దగ్గరకు వచ్చి, అమ్మా కవిత, మీ వదిన మాటలు నువ్వేం పట్టించుకోకు, పైకల్లా కటువుగా మాట్లాడినా లోపల మీ వదిన మనసు చాలా వెన్నపూసలాంటిదమ్మా, తను మన కోసం ఏదైనా చేస్తుంది అని కవితని నవ్వించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నాకు తెలుసు కదా అన్నయ్య, వదిన గురించి నేనేమీ బాధపడట్లేట్లే, కానీ నీకు ఆఫీస్కి టైం అవుతుంది, నువ్వు వెళ్ళు, నేను క్యారేజ్ సర్దాను ఏనమ్మా అని చెల్లికి జాగ్రత్తలు చెప్పి సుకుమార్ డ్యూటీకి వెళ్తాడు. ఆ రోజు తన జీవితంలోనే అతి పెద్ద నిర్ణయాన్ని కవిత తీసుకుంటుంది. తను ఇల్లు విడిచి వెళ్ళిపోవాలని, తన చేతుల మీద తను బ్రతకాలని, ఇలా ఎవరి సహాయం తీసుకోకూడదు అని. అందరూ నిద్రపోయిన తర్వాత మిట్ట మధ్యాహ్నం 2:30 కవిత ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. వదిన ఇంకా బాబుతో కలిసి ఏసీలో పడుకొని నిద్రపోతూ ఉంటుంది. అలా వెళ్తున్న కవితకు దారి మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయి ఒక చిన్నారి కనిపిస్తాడు. వెంటనే అతన్ని తీసుకుని వాటర్ బాటిల్తో వాటర్ తాపించి అతన్ని పైకి లేపుతుంది. అక్కడ పక్కనే ఉన్న బస్ స్టాండ్లో అతన్ని కూర్చోబెట్టి, చెప్పు బాబు, నువ్వసలు ఎవరు? ఎందుకు ఈ ఎర్రటి ఎండలో ఇలా బయటికి వచ్చావు? ఎండకిలా కళ్ళు తిరిగి పనిపోయావు? అసలు ఏమైనా తిన్నావా లేదా? అసలు ఎక్కడికి వెళ్తున్నావు? నేను మా అమ్మని వెతుక్కుంటూ వెళ్తున్నాను. మా నాన్నని అడిగితే మా అమ్మని ఎప్పుడూ ఇంటికి తీసుకురావడం లేదు, అందుకే మా నాన్నకి చెప్పకుండా నేను ఇలా మా అమ్మని వెతుక్కోవడానికి ఇంత దూరం వచ్చాను. ఇంత దూరం వచ్చినా కానీ ఏమీ దొరకలేదు. అమ్మ ఆనవాళ్ళు కూడా లేదు. నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇంతకీ మీ అమ్మ ఎక్కడ ఉంటుంది? ఎందుకు నీ దగ్గరికి రావడం లేదు? ఎప్పుడైనా మీ నాన్నగారు నీతో ఏమైనా చెప్పారా?
చెప్పారు. మా అమ్మ దేవుడి దగ్గర ఉందని, ఇప్పుడప్పుడే రాదని. మా అమ్మ రాకపోతే నేను దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. మా ఫ్రెండ్ అడిగాను దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి అని. ఊరి చివరున్న కొండ మించి దూకు, నువ్వే దేవుడి దగ్గరికి వెళ్తావు అని చెప్పాడు. అందుకోసమే ఇంత దూరం వస్తే మీరు నన్ను కాపాడారు. అప్పుడు ఆ బాబు మాటలకి కవిత గుండె జల్లుమంటుంది. వెంటనే ఏం చెప్పాలో అర్థం కాక, బాబు నేనే మీ అమ్మను, నిన్ను చూడ్డానికి నీకోసం వస్తున్నాను, పద మన ఇంటికి వెళ్దాం, మన ఇల్లు దారి చూయించు అని చెప్పి తనతో అంటుంది. అవునా, నిజంగా మీరే మా అమ్మ అయితే ఇంటికి దారి నన్నెందుకు అడుగుతారు? మీకే దారి తెలుసు కదా. నేను ఇంటికి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కదా. ఈ పట్టణంలో ఎక్కడెవరు ఉంటారో ఎవరికి తెలీదు. అందుకే సరే పదమ్మా, ఈ రోజు నుంచి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను, ఇక నుంచి నాకు అమ్మ లేదని ఎగతాళి చేయొద్దు అని. పద మన ఇంటికి వెళ్దాం, నాన్న నా కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అలా చిన్న కవితను తన ఇంటికి తీసుకొని వస్తాడు. నాన్న ఒకసారి బయటికి రా, మన ఇంటికి ఎవరొచ్చారో చూడు, నేను వెళ్ళి అమ్మని తీసుకొని వచ్చాను నాన్న. చూడు నాన్న, అమ్మ ఎలా ఉందో. చిన్నప్పటి నుంచి ఒక్క ఫోటో చూపించమన్నా చూపించలేదు. అమ్మే నన్ను గుర్తుపట్టి నాతో పాటు వచ్చింది. ఇక నుంచి మనం హ్యాపీ ఫ్యామిలీ. ఇంతలో రమేష్ ఏదో మాట్లాడబోతూ ఉండగా, ఆపండి, బస్టాండ్కి రమ్మని చెప్పాను కదా. బస్టాండ్కి రాకుండా మీరు ఇంతసేపు నన్ను వెయిట్ చేయించారు. అది చిన్న రాకపోతే నేను అక్కడే ఉండిపోవాల్సి వచ్చేదాన్ని. అలా మాట్లాడటంతో రమేష్కి కొద్దిసేపు ఏమీ అర్థం కాలేదు. అలాగే ఉసిరిపళ్ళు తింటూ అక్కడ కూర్చొని ఉన్నాను. ఇప్పుడే వస్తాడు కదా అనుకున్నాను. ఇంతలో ఇంత ప్రమాదం జరిగిందా? అయినా నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు నన్ను బయటికి వెళ్ళావు? అమ్మని తీసుకురమ్మంటే నేనే తీసుకొచ్చేవాడిని కదా. తర్వాత చిన్న లోపలికి వెళ్తాడు. అసలు ఎవరండి మీరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? నా భార్యనని ఎందుకు చెప్తున్నారు? బాబుకి తల్లినని ఎందుకు చెప్తున్నారు? వాడి మనసులో అలా ఒక్కసారి పడిపోతే రెండోసారి వాడి మనసు మార్చలేం, మీకు తెలుసా? మీ అబ్బాయి ఊరి చివర కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాడు. అమ్మని చూడ్డానికి వెళ్తానని చెప్పాడు. అందుకే మీరు తీసుకొచ్చారని మా అబ్బాయి నాతో చెప్పాడు. చాలా థ్యాంక్స్ అండి. వైపు ఇంట్లో కమలతో గొడవ పడుతూ ఉంటాడు సుకుమార్. మా చెల్లి ఎక్కడికి వెళ్ళింది? 2 రోజుల నుంచి కనిపించడం లేదు. ఇంట్లో ఆడపిల్ల ఉందా లేదా అన్న బాధ్యత కూడా నీకు లేదు. అసలు నేను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పు. మా చెల్లి కనిపించలేదో, నువ్వు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? ఇప్పటికే నేను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. కవిత లేనప్పుడే కానీ తన విలువ నాకు తెలియలేదు. పదండి, ఇద్దరం కలిసి వెతుకుదాం. బుద్ధేదో నీకు ముందు నుంచి ఉంటే మా చెల్లి ఇంట్లోంచి వెళ్ళిపోయేదే కాదు. ఒంటరి ఆడపిల్ల ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో. ఓ పక్క కవిత జరిగిందంతా రమేష్కి చెప్తుంది. తన పుట్టింట్లో పడ్డ కష్టాలు, తన వదిన అన్నయ్యల మధ్యన గొడవ, తన పెళ్లి విషయం ఇవన్నీ చెప్పడంతో కవిత మీద రమేష్కి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అలాగే కాకుండా కవిత రమేష్కి బాగా నచ్చుతుంది. ఇప్పుడు రమేష్ కవితకి ఒక విషయం చెప్తాడు. నాకు ముందు వెనుక ఎవ్వరూ లేరు. నాకు పెళ్లి కాలేదు. నేను ఈ బాబుని దత్తత తెచ్చుకున్నాను. నీకిప్పుడు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను ప్రేమగా చూసుకుంటావా? బాబుకి తల్లిగా ఉండగలుగుతావా అని. దానికి కవిత సరే అన్నట్టుగా తలూపుతుంది. ఎందుకంటే రమేష్లోని మంచితనం, బాబుని దత్తత తెచ్చుకొని పెంచుకుంటున్న విధానం కవితకి చాలా బాగా నచ్చుతుంది. దాంతో వాళ్ళిద్దరూ ఏకమై పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉంటారు. రమేష్ ఇంకా కవిత ఇద్దరూ చాలా ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. బాబు కూడా చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే బాబుకి తల్లి దొరికింది. ఇప్పుడు రమేష్కి ఒక కుటుంబం కూడా ఏర్పడింది. ఇప్పుడే కవితకి ఒక ఆలోచన వచ్చింది. తన అన్నయ్య వదిలని చూడాలి, జరిగిందంతా వాళ్ళకి చెప్పాలి అని. అన్నయ్య దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది. నన్ను క్షమించన్నయ్య, నీకు తెలియకుండా నా పెళ్ళి నేనే చేసుకున్నాను అని, జరిగిన విషయం మొత్తం, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాను అని, రమేష్ ఎంత మంచివాడు అని
మొత్తం వివరంగా అన్నయ్యకి చెప్తుంది కవిత. నీకు మంచి జరిగితే అంతకన్నా ఏం కావాలమ్మా, కానీ నువ్వు ఒక్కదానివే ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని చాలా బాధపడ్డానమ్మా. అంతకు మించి ఏమీ లేదు. అబ్బాయి మంచివాడైతే అంతకన్నా కావాల్సిందేముంది? నువ్వు బాధపడాల్సిన విషయం ఇక్కడ ఏదీ లేదన్నయ్య. రమేష్ చాలా మంచివాడు, నన్ను బాగా చూసుకుంటున్నాడు. ఆయన దగ్గర ఉన్న బాబు కూడా ఆయన కొడుకు కాదు, ఆయన దత్తత తీసుకొని పెంచుకుంటున్న బిడ్డ. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఇక నుంచి ఆ బిడ్డ మా బిడ్డలాగే. తనని నేను ప్రేమగా చూసుకుంటాను. మేం చాలా సంతోషంగా ఉన్నామన్నయ్య. మా గురించి ఆలోచించకుండా నువ్వు బాగా ఉండు. వెంటనే కమల, నన్ను క్షమించు కవిత, ఇదంతా నా వల్లే జరిగింది. నేను ఇలా ఉండబట్టే నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. ఇన్ని రోజులు ఇంత బాధపడాల్సి వచ్చింది. నన్ను క్షమించు. నాకు బుద్ధొచ్చింది. వదినంటే తల్లితో సమానం, కానీ నేను నిన్ను సవతి తల్లిలాగా చూశాను. నన్ను క్షమించమ్మా. అలా ఏం లేదు వదినా, నువ్వు అలా ఉన్నావు కాబట్టి నాకు ఇంత మంచి భర్త దొరికాడు. నేను ఇంట్లోంచి కనుక వెళ్ళిపోకపోతే నాకు రమేష్ దక్కేవారే కాదు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఈ జీవితం దొరకడానికి కారణం నువ్వే. ఇప్పుడు మనందరం మారిపోయాం కాబట్టి కలిసిమెలిసి సంతోషంగా జీవిద్దామని అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్ని వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి.